తమిళ సూపర్ స్టార్ ధనుష్ అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున గారి కాంబినేషన్ లో శేఖర్ కమ్ల తెరకెక్కిస్తున్న కుబేరా అయితే ప్రధాన యాక్షన్ షెడ్యూల్ అయితే హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. రాజధానిలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ కూడా జరుగుతుంది. కుబేరా సినిమాలోని కీలకమైన పాత్రలంతా ఈ భారీ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ లో ధనుష్ అలాగే నాగార్జున గారు ఇద్దరూ కలిసి ఉత్కంఠభరితమైన సన్నివేశాలు కూడా చేయబోతున్నారట. పౌరాణిక టచ్ ఉన్న ఈ సినిమాలో ధనుష్ అలాగే నాగార్జున గారి ఫస్ట్ లుక్ అయితే చాలా ఆకర్షణగా విభిన్నంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కుబేర మూవీ టీం అయితే యాక్షన్ మోడ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే కుబేర సినిమా కోసం నాగార్జున గారు ధనుష్ ఎలాంటి యాక్షన్ పార్ట్ లో పాల్గొనబోతున్నారో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ యాక్షన్ పార్ట్ ను ఎక్కడ చిత్రీకరిస్తున్నారో దానికి సంబంధించిన సంగతులేంటనే తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమల లాంటి దర్శకుడైతే మరొకరు లేరని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు. ఎందుకంటే సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక తన ఇష్టాలనే సినిమాలుగా మార్చి ప్రేక్షకులను మెప్పించడంలో తాను చాలా వరకు ముందు వరుసలో ఉన్నాడు. అందుకే శేఖర్ కమల నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ సినిమా మీద అయితే చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే శేఖర్ కమల లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో తనదైన రీతిలో అద్భుతమైన విజయాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం అయితే ధనుష్ హీరోగా పెట్టి కుబేరా అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అక్కినేని కింగ్ నాగార్జున గారు కూడా కీలకమైన పాత్రలు నటిస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఇక వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను అయితే శేఖర్ కమల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారట. ఇక దీనికోసం అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ కూడా వేసినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ షెడ్యూల్ లో వీళ్ళ మధ్య జరిగే కొన్ని కీలకమైన సన్నివేశాలతో సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో శేఖర్ కమ్ల నాగార్జున గారికి అయితే సమానమైన ప్రాధాన్యతనిస్తూ సినిమాను బ్యాలెన్స్ గా ముందుకు నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వీరిద్దరిలో ఏ ఒక్క హీరో ఇమేజ్ అయినా తగ్గినా కూడా వారి ఫ్యాన్స్ అయితే ఇబ్బంది పడే అవకాశాలున్నాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన స్క్రిప్ట్ కూడా డిజైన్ చేసుకున్నారట. ఇక నాగార్జున గారు ప్రస్తుతం అయితే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకైతే ఆశించిన ఫలితాలు అయితే రాబట్టలేకపోతున్నాడు. మరి కుబేరా సినిమాతో సక్సెస్ కొట్టి హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ల కూడా ఒక సూపర్ సక్సెస్ కొట్టాల్సిన అవసరం అయితే చాలానే ఉంది.